ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్ లో అయితే ఏం లేవు అన్న. మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 minutes సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 minutes కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తే చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 minutes అసలు ఎవరు ఆపుకోలేరు. టీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్. అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. దట్స్ ఇట్. ఇంకా నథింగ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది. 100% తగ్గించిన థియేటర్లు పెంచుతారు. మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజాన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న? తేజాని గురించి కానీ కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే. ఉంది, పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది అన్న. సినిమా మాత్రం తోపుందన్న. చెప్పాడు 100 చెప్తాడు. అసలు మహేష్ బాబుది ఎన్ని సంవత్సరాలు ఏందన్న మహేష్ బాబు బీడీ సిగరెట్ తాగి. మీరు చెప్పండి, అప్పుడెప్పుడో ఒకప్పుడు తాగాడు, ఇప్పుడు మళ్ళీ తాగాడు. నాకు అలవాట్లేదు అన్న. మెయిన్ ట్రైలర్ కట్ లోనే మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న. కానీ ఇక్కడ మెయిన్ ఉండాల్సిన సీన్స్ అయితే థియేటర్ లో ఉంచాడు. కానీ ఏం మాట్లాడినా కుర్చీ మడత పెట్టే సాంగ్ అయినా మీరు థియేటర్ రావాల్సిందే. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయినా థియేటర్ రావాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది అసలు. నేను 2 షోలు బుక్ చేసుకున్నా బ్రదర్. ఆఫ్టర్ ఆల్ నాకు అన్న మీరు జాబ్ చేశాను అన్న, స్టూడెంట్ అన్న. ఇప్పుడు 2 దానికి వెళ్ళాలి కదన్న. చాలా బాగుంది అన్న. నేను జోక్ చేస్తే చాలా బాగుంది. కానీ ఆ ప్రతి ఒక్కరిని అడగండి. ఇక్కడ చెప్పాడు 100 చెప్తాడు. మెయిన్ మదర్ సెంటిమెంట్ అన్న. మదర్ సెంటిమెంట్ మెయిన్. మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు. కానీ ఆడ బీడీ వెలిగిస్తాడు అన్న మహేష్ బాబు. నాకైతే ఇవే నచ్చింది. కొద్ది ఉన్నాయి అన్న. నేను ఇప్పుడే మహేష్ బాబు అంతలే అనేవాడు 100 అంటాడన్న. చాలా బాగుంది. మహేష్ బాబు గారు ఒక పెద్ద స్టార్, ఆయన మంచి పర్ఫార్మర్. కానీ ఆయన సరిగా చేయలేదు అని స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడం తిరుగుతారు బ్రో. సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది. దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే. ఇంకేం లేదు అక్కడ, ఇంకేం లేదు. అన్ని కలిపి కొట్టాడు. లాస్ట్ కి ఇద్దరు కలిసిపోతారు, సినిమా అయిపోయింది. ఏదో కొన్ని దగ్గర బాగున్నాయి. తమన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యమన్నా, ఒప్పుకుంటా. మహేష్ బాబు డాన్స్ అంతవరకే, ఇంకేం లేదు. యాక్టింగ్ పరంగా ఏం లేదు, ఓన్లీ డాన్స్. ఏం లేదు. మేము వచ్చాం 1 గంట, మేమే ఫ్యాన్స్, మేమే డిసప్పాయింట్ అయ్యాం. ఓకేనా? బీజేం ఏం లేదు బ్రో, ఏం లేదు. ఇగో ఇప్పుడు ఇవన్నీ చెప్తాడు సార్. ఇప్పుడు అన్ని అది కాదు, నేను మహేష్ బాబు గురించి చెప్తున్నాను. బీజేం చెప్పాలి బ్రో. ఎందుకు బీడీ అంటున్నా? స్టోరీ చెప్పట్లేదని. స్టోరీ ఏం లేదు కాబట్టి ప్రతి సినిమా దించాను కదా. మహేష్ బాబు కోసం వస్తా ఉన్నారు. ఇదిగోండి, నాది యూ షుడ్ గో ఫర్ మహేష్ బాబు అంతే. ఇంకా డిఫరెంట్ మహేష్ బాబు, డిఫరెంట్ ఎనర్జీ. నమ్ముతావు ఇప్పుడేనా? శ్రీలీల స్టెప్స్, మహేష్ బాబు స్టెప్స్ చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది.
మరి త్రివిక్రమ్ తీసే డైరెక్షన్ లో కొన్ని సినిమాలు కలిపి ఇది ఒక లేదు ఈ సినిమాలో ఇప్పుడు త్రివిక్రమ్ కూడా కొంచెం వేరే డిఫరెంట్ తీసిండు, లైక్ విక్రమ్ మూవీ లాగా అట్లా కొంచెం మా కెమెరా యాంగిల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ బీజిఎం కానీ బాగుంది. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. రేటింగ్ చేయాలంటే ఎంత ఇస్తారు bro 5 కి? 3.5/5 వేసుకోవచ్చు. 3.5 to 4. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. ఈ గుంటూరు కారంతోనే ఎందుకు, ఈయనదే ఆయనదే ఎన్ని రోజులు అన్నాడు ఎంత అన్నాడు అని. ఈయన భక్తి పరంగా ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు, నాకు పైసలు రాగానే రామ్ మందిర్కు ఒక టికెట్కు 5% రామ్ మందిర్కి ఇస్తాడు. రామ్ మందిర్కి ఇస్తాడు అంతే. ఇక దాని ప్రకారంగా ఈ సినిమా హిట్ అవుతుంది. భక్తి పరంగా ఉంది కాబట్టి భక్తి పరంగానే చూస్తారు అంతే. కానీ గుంటూరు కారంతో అట్లా పోటీ హీరోలతో పోటీ పడతలేడు ఈయన. నేను తీసుకోవాలి, సినిమా రిలీజ్ చేసుకోవాలి అంతే. నువ్వు మహేష్ బాబు ప్లస్ అవుతుంది అంట మూవీ ఇది. అవుతుంది అన్న, 100% ప్లస్సే అవుతుంది. మహేష్ బాబు అయితే దీనికి పోటీ రాడు, ఈయన కూడా మహేష్ బాబు పోటీ వాడు. పోటీ కాకపోయినా ఈక్వల్ అవుతుంది. ప్లస్గా కాకుండా ఈక్వల్ మాత్రం అవుతుంది చూడు ఖచ్చితంగా. గుంటూరు కారం రేంజ్ పోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారేమో, కానీ మహేష్ బాబుతో చేసిన హీరో ఈయన కూడా ఈ పోరాడు చేసిండు. ఈయన అంతా ప్లస్ కాకపోవచ్చు కానీ ఈక్వల్, ఖచ్చితంగా ఈక్వల్ అన్న. ఓకే దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ అన్నమాట, ఓకే ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. మూవీ చాలా బాగుంది. అసలు డైరెక్షన్ అయితే అల్టిమేట్. అంటే చిన్న పిల్లలు కూడా రామతత్వాన్ని లేపే ఏదో రామతత్వం, హనుమంతుడే రామతత్వం. ఆ డైరెక్షన్ చాలా బాగుంది అసలు. అంటే గ్రాఫిక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇందులో? విజువల్స్ చాలా నీట్గా ఉన్నాయి. అంటే ఎక్కడ గ్రాఫిక్ ఎక్కడ లేనట్టుగా ఉన్నట్టుగా అసలు చాలా బాగా తీసాడు అసలు. అంటే మనం వేరే సినిమాలతో పోల్చకూడదు కానీ అసలు చాలా బాగా తీసాడు డైరెక్షన్. అంటే అల్టిమేట్. గతంలో చూసుకున్నట్టయితే కూడా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చూసిండు. సో దానికి దీనికి అంటే ఏమన్నా దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అంటే మైథాలజికల్ బట్ కంపేర్ చేయకుండా ఇక అంతకంటే వేరే మాటలు లేవు. జై శ్రీరామ్ అంతే. చాలా బాగా తీసాడు. హైలైట్ ఉంది. మంచి మైథాలజికల్ హిట్ అబ్బా. వేరే మూవీస్ తో కంపేర్ చేసి దీనికి అదే దానికి అదే. గుంటూరు కారం ఏదైనా సరే ఫ్యామిలీస్ ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి అసలు చాలా బూస్టింగ్ మూవీ అన్నమాట. మూవీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా మొత్తం బాగుందన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ శ్రీలీల సూపర్. పడుకోలే త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అది అయితే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు భయ్య. పెడితే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య నాకు. ఏముంది భయ్య స్టోరీలా? లేదు భయ్య, నాకు నిద్ర వచ్చింది భయ్య. మహేష్ బాబు యాక్టింగ్ ఏ విధంగా ఉంది? అది ఆమె చిన్న పిల్లలకు ఉంది భయ్య. ముందు చిన్న పిల్ల భయ్య, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టుంది భయ్య. అసలు కాదు భయ్య, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బాగాలేదు భయ్య, ఎందుకు చెప్తా నేను. బాలే అసలు సాంగ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా? అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్న. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే, మహేష్ అన్న నచ్చి సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణం వాడు ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.